ఆర్జే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య వ్యాపార సోదరీమణులందరికీ నా పాదాభివందనాలు. మరి ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్న కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం. వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, మరి గత ప్రభుత్వ పాలకులు చూసినట్టయితే నవంబర్ 1 ఎన్డీఏ కూటమి చెయ్యలేదని, పొట్టి శ్రీరాములు గారిని మేము అశ్రద్ధ చేశామని అనేక మార్లు వాళ్ళు విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఒక మాట ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎంతో మంది ఫైటింగ్ చేసినా కూడా కేవలం ఒక్క ప్రాణత్యాగం, అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే వందల మంది బలిదానం చేయాల్సి వచ్చింది. అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే అవునా కాదా? జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరో అటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున అధికారికంగా చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికలుగా హామీ ఇచ్చిన, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని అనేక మంది ఆర్యవైశ్య సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చినా కూడా మనమేదో చెయ్యట్లేదని ఒక అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం అంటే ఏదో దండేసే కార్యక్రమం కాదు, నవంబర్ 1 కాదు, జూన్ 2 అంటున్నారు. ఇలా అనేక రకాల కన్ఫ్యూజన్ డేట్స్ ఉన్నాయి, వీటి మీద అనేక రకాలుగా బయట మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏ రోజైతే డిసెంబర్ 15వ తారీఖు మరణించారో అదే ఆంధ్రప్రదేశ్ కి అసలైన అధికారిక దినోత్సవం. దానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేనే స్వయంగా వచ్చి అధికారికంగా కార్యక్రమం గ్రామ స్థాయి వరకు నిర్వహించేదాకా ముందుకు తీసుకెళ్తానని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పటమే కాకుండా పొట్టి శ్రీరాములు గారి భావితరాలకి తెలిసే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన కూటమి ప్రభుత్వం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేస్తూ నిజమైన పొట్టి శ్రీరాములు వారసులు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గారికి గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు అనేక మంది పెద్దలున్నా కూడా ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, పొట్టి శ్రీరామ్, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహానుభావుని ప్రాణత్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికే 1985లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారించి, చంద్రబాబు నాయుడు గారి గారించి ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం గానించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని గాని, అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని గాని భావితరాలకి తెలిసే విధంగా మరి కార్యక్రమాలు చేపడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆ మహానుభావుడు ఆ రోజు 1953లో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే, ఆయన ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే వాళ్ళ రాష్ట్రమే వచ్చిండేది కాదు. తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలువబడి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మన నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది. తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం
కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే 2047 మరి విజన్ డాక్యుమెంట్ ను కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ రోజు 1947లో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో ఇవాళ అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకెళ్తుందని ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకి, అంతేకాకుండా వేదిక ముందున్న పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్ణయించడం మనం చాలా గొప్ప విషయంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆయన చేసిన కృషి. ఎప్పుడైతే ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం అని అనుకునేవాళ్ళు ఆంధ్రులందరూ ఆరంభ స్వరత్వం కాదు, పట్టుదలతో ఏదైనా సాధించగలరని ఆయన ఆత్మార్పణం చేయటం, ఇవాళ మన రాష్ట్రం ఏర్పడటం, ఇది నిజంగా మనం ఇవాళ ఆ రాష్ట్రంలో మనం ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. తప్పకుండా తెలుగు జాతి ఉన్నంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అదే విధంగా అదే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు రావటం మన బిడ్డల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన విజన్ 2020 ప్రారంభించినప్పుడు మేమందరం కూడా విజన్ 2020 మేము కూడా చిన్నపిల్లలం, మాకేం అర్థం కాలేదు. ఇవాళ అటువంటి ఫలాలు హైదరాబాదే కాకుండా ఆ ఫలాలు అనుభవించిన లక్షల మందిలో కూడా నేను కూడా ఒకడిని. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ మొన్న రిలీజ్ చేశారు. అటువంటి విజన్ డాక్యుమెంట్తో మన పిల్లల భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉండబోతుందని, ఇటువంటి మహనీయుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి, దార్శనికుడు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచార మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోట్లాది మంది తెలుగు వారి ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతి సాక్ష్యం మన పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఆయన ఆ రోజు చేసిన ఆత్మార్పణ మూలంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు లభించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని, ఈ ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం, మరి ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు గారి గౌరవం ఇంకా పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ అవతరణతో పాటు
ఒక గొప్ప సామాజికవేత్తగా కూడా ఆ రోజు అర్జునోద్ధరణ కోసం పోరాటం చేస్తమే కాకుండా నిరాదీక్షలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 1900 మన స్వాతంత్ర్యానికి ముందు ఏ విధంగా ఈ దేశంలో హరిజనులందరినీ కూడా కించపరిచేవాళ్ళు, అంటరాని మహమ్మారి ఏదైతే ఉందో ఆ రోజు ఎంత ప్రబలి ఉందో దేశవ్యాప్తంగా మనందరికీ కూడా తెలుసు. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఆయన దేనికి విరవకుండా నిరాహార దీక్ష చేసి దళితులకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పేసి మరి ఆ రోజు పోరాటం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. అంతేకాకుండా ఆయన పోరాట ఫలితంగానే మద్రాసు రాష్ట్రంలో అనేక శాసనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం ఒక ఆర్డర్స్ కూడా ఇచ్చింది. వారంలో ఒక రోజు ప్రతి కలెక్టర్ కూడా ఈ అర్జునోద్ధరణ కోసం కృషి చేయాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందంటే ఆ మహనీయుడు గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి మన పూర్వీకులు పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి, లేదు గాంధీజీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వాళ్ళంతా పోరాటం చేసి త్యాగాలు చేసింది మన దేశం, మన రాష్ట్రం, మన ప్రజలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలతో కూడిన జీవనం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళంతా కూడా త్యాగాలు చేశారు. కానీ ఈ రోజు మనం చూసాం గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా అరాచక పరిపాలన చేసిందో, ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా మంటగలిపిందో, కేవలం తన స్వార్థంతో పరిపాలన ఏ విధంగా చేసిందో కూడా మనందరం కూడా చూసామని చెప్పేసి మనం చేస్తాను. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే మనందరికీ తెలిసి ఇందాక చెప్పారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ జూన్ 2వ తారీఖున ఆ రోజు నా వ్యక్తిగత అభిప్రాయం కేవలం చంద్రబాబు నాయుడు గారిని బలహీనం చేయటానికే ఆ రోజు తెలంగాణ వాదనని తీసుకొచ్చి ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోవటానికి బీజాలు పడ్డాయని చెప్పేసి కూడా నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ఆ పోరాటాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ తెలుగు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జూన్ 2వ తారీఖున మరి ఆంధ్ర విడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని తేదీలు ముఖ్యంగా ఉంటే ఈ రోజు దిగజారి ఏ విధంగా రాజకీయాలు చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర వచ్చే సంవత్సరం నుంచి ఈ ఆత్మార్పణ దినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి ఉత్తర్వులు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఏ విధంగా గత ప్రభుత్వం మనందరం కూడా ఆలోచించేయాలి. మన పూర్వీకులు ఏ లక్ష్యం కోసం ఈ దేశానికి, రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ స్వాతంత్ర ఫలాల్ని మన భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వమే కాదు, ఒక రాజ్యాంగాన్ని, చట్టాల్ని గౌరవించి ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేసే ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఏ రోజైతే స్వార్థంతో కూడిన వ్యక్తులు అధికార పీఠం మీద కూర్చుంటారో ఆ రోజు వారికి మేలు జరిగిద్దేమో కానీ ప్రజలకు మాత్రం అంతా కూడా నాశనమే జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను నేను. ఎంత ఘోరమైన పరిపాలన చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి స్వార్థమైన ఎజెండానే తప్పితే, కేవలం వేరే వాళ్ళకి పేరు వస్తుందనే ఒక కుచితమైన బుద్ధి తప్పితే పోలవరాన్ని నాశనం చేశారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క మరి లైఫ్ లైన్ అనేది కూడా తెలుసు. ఈరోజు మాట్లాడుతున్నారు ఏం వెల్త్ సృష్టించారు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ఏం వెల్త్ సృష్టించారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంది. మీరు చేసిన నాశనాన్ని, మీరు చేసిన విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించడమే పెద్ద వెల్త్ రాష్ట్రానికి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. మీరందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారో. 10 సెంట్లు ఉన్న రైతు దగ్గర నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు వరకు కూడా ఏ విధంగా భూముల విలువలు పడిపోయి ఎవరు కూడా పెట్టుబడికి రాని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రభుత్వం మనందరం కూడా చూశాం. అదే ప్రభుత్వం కొనసాగినట్లయితే ఈ రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆస్తుల విలువ మనందరం కూడా చూసుకుంటాం. మన తండ్రి ఉన్నప్పుడు నాకు 10 లక్షల ఆస్తి ఉంటే ఈ రోజు 10 కోట్ల ఆస్తి పరుణ్ణి నేనని చెప్పేసి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది సంతోషపడతారు. ఏ విధంగా ప్రభుత్వ పరిపాలన మూలంగా అవన్నీ కూడా ఆస్తుల విలువలు పెరుగుతాయి. ప్రభుత్వం చేసే విధానాల మూలంగా, కేవలం ఆ ప్రభుత్వం చేసిన విధానాల మూలంగా భూముల రేట్లు పడిపోయి ఏ విధంగా రైతులు నష్టపోయారో
ఆఖరికి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. రైతులకు ఏం చేసిందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కొన్న ధాన్యానికి 4 నెలలు కూడా డబ్బులు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 1620 కోట్లు కట్టడమే కాకుండా ఈ రోజు రైతు పండించిన ప్రతి గింజని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించి వారు అమ్మిన ధాన్యానికి 24 గంటలు కాదే సుమా 6-7 గంటల్లో కూడా డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ అమలు చేస్తా ఉన్నాను. ఈ రోజు విజన్ చెప్తా ఉన్నారు. ఏముంది విజన్? మళ్ళీ పాతకాలం చంద్రబాబు నాయుడు గారు. ఎస్, పాతకాలం చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు విజన్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు మనందరం కూడా చాలా మంది దాన్ని ఎద్దేవా చేసి ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా వాస్తవాలు. మన పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందారో ఆయన విజన్ మూలంగా మనందరం కూడా చూసాం. ఆయన అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రోడ్డు మీదకి వచ్చింది జనం. 138 దేశాల్లో యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేశారంటే ఆయన విజన్ మూలంగానే వీళ్ళందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ రోజు ప్రతి పేద ఇంట్లో కూడా అమెరికాలో ఉన్నారు. అమెరికా అంటే బలహీన వర్గాలు, దళితులు, అమెరికా అంటే ఎక్కడో ఉందని సినిమాల్లో చూస్తూనే తప్పితే అమెరికా వెళ్లిన కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకముందు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు దళిత వాడికి వెళ్ళండి, బలహీన వర్గాల కాలనీకి వెళ్ళండి, ప్రతి ఇంట్లో కూడా చాలా మంది ఇళ్లలో అమెరికా వెళ్లి సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఇల్లు కట్టించే పరిస్థితి వచ్చిందంటే ఆయన విజన్ అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ రోజు సైబరాబాద్ మన కళ్ళ ముందున్నా కూడా గుడ్డి వాళ్ళకి మెల్లే ఏం చేశారు 2020 అంటే ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళండి. ఈ రోజు మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. వెళ్తే ఏదో ఒక న్యూనతాభావం, దీన్ని వదిలేశామే అని చెప్పేసి ఎంతో బాధతో ఉంటాం మనందరం కూడా అని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ అటువంటి సైబరాబాద్ ఈ రాష్ట్రంలో ఏర్పడాలంటే విజన్ 2047 ఏదైతే ఇచ్చారో అదేమి చంద్రబాబు నాయుడు గారు 2047 లో ఉండి ఆ ఫలాలు సాధించాలనే ఆలోచన కాదు. కానీ మన భవిష్యత్తు కోసం ఆయన ఒక విజన్ చేశారు. తప్పకోకుండా విజన్ లో ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఒక రోజు అడిగాను, మన కేబినెట్ మీటింగ్ లో కూడా క్షమించాలి, చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అన్నాను, సార్ బలహీన వర్గాలకు కూడా తమరు ఆలోచించారంటే సార్ అది బలహీన వర్గాలు, దళితులు ప్రతి కుటుంబానికి కూడా ఈ విజన్ 47 ఒక మార్గనిర్దేశం చేస్తుందని చెప్పేసి మరి ఆయన మహానుభావుడు చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ఆ 2047 మూలంగా కేవలం కొన్ని వర్గాలు అంటున్నారు, కొన్ని వర్గాలకి మేలు జరిగింది అంటున్నారు. కాదు, బలహీన వర్గాలకి, దళితులకి, పేద వర్గాలందరికీ కూడా ఈ 2047 మూలంగా మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మీ అందరికి కూడా సెవెనింగ్ గా మనం చేస్తూ మరి పొట్టి శ్రీరాములు గారి దేనికోసం అయితే పోరాటం చేశారో, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా తెలుగు వారి మరి ఉన్నతిని ఇంకా పెంపొందింప చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ జీవించే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. సామాన్యుడిలా కనిపించే అసామాన్యులు ఆయనే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ